ఇవాళ టాపిక్ వచ్చేసి దేని గురించి అంటే కంపేరింగ్ లైఫ్. అంటే మీ జీవితాన్ని వేరే ఒక పర్సన్ జీవితంతో కంపేర్ చేయడం. లైక్ అదొక చెండాలం. ఎప్పుడు మన లైఫ్ మన పర్సనాలిటీ మనం ఒక వేరే వాళ్ళతోని కంపేర్ అస్సలకే చేసుకోవద్దు. ఎందుకంటే నీ లైఫ్ నువ్వు యూనిక్‌గా బతుకుతున్నావు. నీ స్టైల్ నీది. వాని స్టైల్ వానిది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నీకొక జాబ్ వచ్చింది. మీ వేరే ఫ్రెండ్ ఏమో ఒక జాబ్ వచ్చింది. నీకొక 50,000 జీతం ఉండొచ్చు. వానికొక 2,00,000 జీతం ఉండొచ్చు. ఇప్పుడు కంపేర్ చేసుకోకు. నువ్వు సంపాదిస్తున్న 50,000లో నీ లైఫ్ నువ్వెట్లా బతకాలో ఆలోచించు గానీ, అమ్మో! వానికి 2,00,000 వచ్చింది. నాకు 50,000 నేను నెలకి 50,000 సంపాదిస్తున్నా. అట్లా నువ్వు కంపేర్ చేసుకున్నావనుకో, నీ చేస్తున్న వర్క్‌లో కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్యాపీగా వర్క్ చేయలేవు. ఓన్లీ ఇన్ వర్కింగ్ గాదు. ఏ విషయంలోనన్నా సరే. అరే! వాడు ఇల్లు కొన్నాడు. నేను ఇల్లు కొనలేకపోయినా. అరే! వాడు కాస్ట్‌లీ బట్టలు కొంటున్నాడు. నేను కొనలేకపోయినా. వాడు కారు కొన్నాడు. నేను కారు కొనలేకపోయినా. వాడు ఒక రిచ్‌గా వెడ్డింగ్ చేసుకున్నాడు. లైక్ ఒక 50,00,000, 60,00,000 పెట్టి వాడు వెడ్డింగ్ చేసుకున్నాడు. నేను ఒక 10, 15 లక్షలే చేసుకున్నా. నెవర్ కంపేర్ థింగ్స్ విత్ పీపుల్. అసలు అవసరం లేదు. నీ లైఫ్ నీది. నీకు కూడా సక్సెస్ వస్తది బ్రో. ఇయ్యాల కాకపోతే రేపొస్తది. నువ్వు గూడా ఇప్పుడు 500 తీసుకుంటున్నామో హూడీ ఆర్ రూ. 1000 తీసుకుంటున్నామో, ఫ్యూచర్‌లో నువ్వు గూడా 50,000 హూడీ యేసుకొని తిరుగుతావో ఎవరికీ తెలుసు. కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినావంటే, నువ్వు ఇంకా ఈ 500 కాడనే ఆగిపోతావు. ఎందుకంటే కంపారిజన్ చేస్తే మనిషి కిందికే పోతాడు కానీ పైకైతే పోడు. కుళ్ళుకొని ఏడ్చి ఏడ్చి మనిషి ఆడనే ఉంటాడు. అదే సర్లే సంపాదిస్తున్న హ్యాపీగా వాడు ఏం చేసిండో బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకొని నువ్వు కూడా చేస్తే నువ్వు కూడా వాని పొజిషన్‌కి పోతావు గానీ, నువ్వు అరే వాడు ఎదుగుతున్నాడు అని చెప్పి మనం వాని వెంట పడ్డావనుకో, నువ్వు సంకనాకిపోతావు. సో, బేసిక్‌గా నేనేదేంటంటే అసలు ఎవ్వరితోని కంపేర్ చేసుకోకండి. అండ్ మీకొక స్టోరీ చెప్తా. మన దగ్గర లైక్ నేను చూసిన వాళ్ళు చాలామందున్నారు. అంటే సక్సెస్ వచ్చిన వాళ్ళు లైక్ లేట్‌గా అయినా సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలామందున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా. మన 'నైకా' ఫౌండర్ ఉన్నది. ఆమె పేరు 'ఫాల్గుని నాయర్' అని చెప్పేసి. ఆమె సక్సెస్ ఆమెకెప్పుడొచ్చిందో తెలుసా? ఆమె ఏజ్ 50 ఉన్నప్పుడు సక్సెస్ వచ్చింది. లైక్ అట్లా చాలామందున్నారు. 'నెల్సన్ మండేలా' అందరికి తెలిసుండొచ్చు. బేసిక్‌గా అట్ ది ఏజ్ ఆఫ్ 71 1994లో తను బయటకొచ్చి సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయినాడు. లైక్ ఆయన ఏజ్ 71 ఉండే ఆయనకు సక్సెస్ వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ మన 'కేఎఫ్‌సి' ఉంది గదా! అతని లైఫ్ ఎప్పుడు సక్సెస్ అయింది? అతని ఏజ్ 60 ఉండే. సో, అట్లా కొంతమందికి టైం పడతది. కొంతమంది ఎర్లీ‌గా సక్సెస్ అవుతారు. కొంతమంది చాలా లేట్‌గా సక్సెస్ అయితారు. సో, అట్లా అని జెప్పేసి మీరు వాళ్ళతోని కంపేర్ చేసుకొని మీరు లైఫ్‌ని మీరు డీమోటివేట్ చేసుకుంటే మాత్రం మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగిపోతారు. నేనేమంటున్నా అంటే డోంట్ కంపేర్, వర్క్ జెయి, రిజల్ట్ చూపి నువ్వు గూడా ఇక్కడి నుండి ఇక్కడికెళ్ళిపో గాని కంపేర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కిందకెళ్ళకు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ